టీటీడీ పరికామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరిని న్యాయస్థానం స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని, దొంగతనాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుదేనని హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా టీటీడీలో స్వామివారి కానుకల లెక్కింపులో ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్లు, డిజిటల్ రికార్డింగ్ వ్యవస్థలు వినియోగించాలని ఆదేశించింది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఏ చిన్న లోపం జరిగినా తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2025 అక్టోబర్ 27న జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు న్యాయస్థానం గుర్తు చేసింది. దీనిపై వెంటనే ఒక సమగ్ర ముసాయిదా రూపొందించి సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది. అందుకు 2 వారాలు గడువిచ్చింది. అంతేకాకుండా ప్లాన్ బి పై కూడా 8 వారాల్లోగా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు, విక్రయించిన భూములు తదితర వివరాలపై 1 వారంలో విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. శ్రీహరి. రైట్ శ్రీదేవి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామణి డబ్బులు లెక్కింపు వ్యవహారంలో జరిగిన చోరీ కేసు ఏదైతే ఉందో, ఈ చోరీ కేసుకు సంబంధించి నేడు హైకోర్టులో అయితే విచారణ జరిగింది. ఈ విచారణలో కూడా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పరకామణి కేసులో సంబంధించి హుండీ ఏదైతే ఉందో, హుండీ లెక్కింపు వ్యవహారంలో కూడా గత విచారణలో సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పని అయితే హైకోర్టు ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు సూచిస్తారా అని చెప్పని కూడా టీటీడీని అయితే ప్రశ్నించింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే స్వామివారి హుండీ ఏదైతే ఉందో లెక్కింపులకు సంబంధించిన దాంట్లో పారదర్శకంగా ఉండాలి. దీంతోపాటు ఏఐ టెక్నాలజీకి సంబంధించిన కంప్యూటర్స్ని వినియోగించాలని చెప్పని అయితే న్యాయస్థానం సూచించింది. దీంతోపాటు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలాగా, ఎందుకంటే భక్తులు స్వామివారిపై అభిమానంతో ఇచ్చే కానుకలు ఏవైతే ఉంటాయో ఆ కానుకలకు సంబంధించి చివరి రూపాయి వరకు లెక్కింపు బాధ్యత, దానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ట్రస్ట్ బోర్డుదే అని చెప్పని అయితే న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు దానికి సంబంధించి గతంలో ఏదైతే ఇక్కడ జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా వాటి భక్తుల మనోభావాలు దెబ్బతినే వాటికి బాధ్యత కూడా టీటీడీ బోర్డు సభ్యులదే. అలాంటి చర్యలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది న్యాయస్థానం. అయితే దీంతోపాటు 27/10/2025 ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పైన కూడా విచారణకైతే ఆదేశించింది న్యాయస్థానం. దీంతోపాటు విచారణతో పాటు స్వామివారి భక్తులకు, అదేవిధంగా వారి ఏదైతే చివరి పైసా లెక్కింపు వీటికి సంబంధించి కూడా ప్రస్తావించింది. దీంతోపాటు దొంగతనాలు, మోసాలకు పాల్పడకుండా తగిన చర్యలు చేపట్టాలి, తగిన జాగ్రత్తలు కూడా చేపట్టాలంటూ అయితే న్యాయస్థానం సూచించింది. దీంతోపాటు టీటీడీ బోర్డు వెంటనే వీటిపైన ఏదైతే ఉందో ప్లాన్ బికి సంబంధించి కూడా ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను కూడా త్వరితగతిన 2 వారాల్లో దాన్ని అయితే సమర్పించాలని టీటీడీకి అయితే సూచించింది. దీంతో పాటు ఏదైతే టీటీడీ బోర్డు ప్లాన్ శ్రీహరి అయితే కోర్టు కూడా ఆదేశించింది ఏఐ టెక్నాలజీని, డిజిటల్ టెక్నాలజీని వాడాలని చెప్పేసి. సో ఎప్పటి నుంచి టీటీడీ ఇది అందుబాటులోకి తీసుకురానుంది? అయితే దీనిపైన కూడా సరైన ప్రణాళికను రూపొందించి దానికి ఎలాంటి ప్లాన్ బి ఏదైతే ఉందో దీన్ని కూడా 2 వారాల్లో ఈ ప్లాన్ బికి సంబంధించి టెక్నాలజీని వాడుతున్నాం, అక్కడ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నాం అనే దాన్ని అయితే 2 వారాల్లో దాన్ని కోర్టు కూడా సమర్పించమని చెప్పని అయితే కోరింది. అయితే దీంతోపాటు ఏదైతే సిబి రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతని అక్రమ ఆస్తులు, అదేవిధంగా అసలు క్రయ విక్రయాలు ఏమున్నాయి అనే దానిపైన ఒక నివేదికను కూడా త్వరితగతిన 8 వారాల్లో దాన్ని కూడా ఇవ్వమని చెప్పని అయితే కోరింది న్యాయస్థానం. దీంతోపాటు ఏదైతే ఓవరాల్గా ఈ పరకామణి కేసుకు సంబంధించిన వ్యవహారం ఉందో ఇది వచ్చే శుక్రవారానికైతే తదుపరి విచారణ కూడా శుక్రవారానికైతే వాయిదా వేసిన పరిస్థితి కనబడతా ఉంది. థ్యాంక్ యూ.